Welcome to my channel Kirti's Corner, a one-stop destination for fashion, food, travel, tech and lifestyle. సో ఈ వీడియో టైటిల్ చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నేను పచ్చడి పెట్టుకోవడానికి మార్కెట్కి వచ్చేసాము. సో ఎవరైనా పచ్చడి పెట్టుకోవాలనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చూస్తే మీకు అంతా అర్థమైపోతుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో మనము ఫస్ట్ కాయ సెలెక్షన్లో ఉంటుందండి. అంతా కాయ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ లోపల కట్ చేస్తే వైట్గా ఉండాలి అండ్ టేస్ట్ వచ్చేసి చాలా పుల్లగా ఉండాలి. సో ఈ మెయిన్ క్రైటీరియా. అండ్ ఇట్ షుడ్ నాట్ బీ టూ స్మాల్ అండ్ టూ బిగ్. పెద్దగా ఉంటే ఏమవుతుంది అంటే లోపల టెంక అనేది ఉంటుంది కదా, అది అన్ని పీసెస్కి సరిపోవాలి. అప్పుడే పచ్చడి వేసాక కాయ అనేది మెత్తబడకుండా ఉంటుందన్నమాట. సో మరీ చిన్నవైతే అవి అంత పుల్లగా ఉండవు అని కూడా అంటారు. ముందుగా మనము మార్కెట్కి వెళ్ళేటప్పుడే ఒక 4-5 బాటిల్స్ ఆఫ్ వాటర్ అండ్ మనకి కుదిరితే ఒక అలాంటి బాస్కెట్ తీసుకొని వెళ్ళాలి అండ్ ఒక మంచి క్లాత్. ఎందుకో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటర్తో మనము మ్యాంగోస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వన్స్ అవి కట్ చేశాక ఇంటికి వచ్చాక వాష్ చేసుకుందాము అని అనుకోకూడదు, ఎందుకంటే అప్పుడు అవి డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా మేము ఫస్ట్లో ఏం చేసామంటే గట్టిగా ఉన్న 25 కాయల్ని సెలెక్ట్ చేసుకున్నాము, మీడియం సైజ్. సో ఈ మ్యాంగోస్ పేరు నల్ల గులాబీ అంటారనమాట. సో చాలా పుల్లగా ఉన్నాయి, చాలా యమ్మీగా అనిపించింది. సో టేస్ట్కి ఇస్తారు వాళ్ళు. సో ఇలా 2 టబ్స్ తెచ్చుకొని బాటిల్స్లో వాటర్ తెచ్చుకొని నీట్గా అలా కడిగేసుకొని వైప్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లో వాళ్ళు కాయని కట్ చేస్తారు. కట్ చేసేటప్పుడు మనకి ఏ సైజ్ కావాలో అదే చెప్పాలి. కొంతమంది చాలా చిన్న పీసెస్ కట్ చేయించుకుంటారు, కొంతమంది చాలా పెద్ద పీసెస్. సో మనకి ఎలా కంఫర్టబుల్ ఉంది అంటే మనం ఆ సైజ్ వాళ్ళకి ముందే చెప్పాలి. సో యాజ్ ఐ జస్ట్ మేము ఒక మంచి ఫ్రెష్ క్లాత్ తెచ్చుకున్నాము. అలా నీట్గా వేసేసి దాని మీద కట్ చేయండి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు కట్ చేస్తారు. సో కట్ చేయడానికి కాస్ట్ వచ్చేసి 4 రూపీస్ to 5 రూపీస్ తీసుకుంటారనమాట. సో మ్యాంగో కాస్ట్ వచ్చేసి 18 రూపీస్ ఈచ్ ఉంటుంది అండ్ కట్ చేయడానికి 4 to 5 రూపీస్ తీసుకుంటారు. సో ఇలా మనకు కావాల్సిన షేప్లో నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళకి ముందే చెప్పాలి దట్ కట్ చేసేటప్పుడు మధ్యలో ఏదైనా ఎల్లో కలర్ కాయలు వచ్చాయనుకోండి, ఆ ఎల్లో కలర్ కాయల్ని రీప్లేస్ చేసి మంచిగా వైట్ కలర్ కాయలతో వాళ్ళు రీప్లేస్ చేయమని చెప్పేసి మనం అడగాలన్నమాట. ఎందుకంటే మన మెజర్మెంట్ అంతా 25 పద్ధతిలో ఉంటుంది కాబట్టి, అంటే కారము ఉప్పు అవన్నీ వేసుకోవాలి కదా. సో దాన్ని బట్టి మనము నీట్గా వాళ్ళ దగ్గర కట్ చేయించుకోవాలి. సో ఎలా కట్ చేస్తున్నారో అదంతా మనం చూసేద్దాం. ఓ ఏడవద్దు, ఎవరు ఏడుస్తున్నాడు. ಉಪ್ಪಿನಕಾಯಿ ಸ್ವಲ್ಪ ಎಲ್ಲ ಅಷ್ಟೇ. సో ఇలా మనం వీడియోలో చూపించినట్టు
టెంక అనేది ప్రతి ఒక్క కాయకి రీచ్ అయ్యేలాగా మనము ఇలా కట్ చేయించుకోవాలి. సో మేము మీడియం సైజెస్లోనే కట్ చేసుకుంటున్నాము, మరీ చిన్నగా కాకుండా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందండి, ఇలా నీట్గా ప్యాక్ చేసేసుకొని ఇంటికి తీసుకొని వచ్చేసి సేమ్ రోజు మనం ఏ రోజైతే కట్ చేయించుకుంటామో అదే రోజు మనము మసాలాలు కూడా రెడీ చేసి కలిపి పెట్టేసుకోవడం అంతే. సో మసాలాలు, ఆ కొలతలు అదంతా నేను వీడియోలో చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. సో ఇంటికి వచ్చేసాక ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇంగువ ఉంటుంది కదా, ఇంగువని పీసెస్లో స్లైట్గా పౌడర్ చేసుకుంటున్నాము. అండ్ మెజర్మెంట్ అండి, మేము ఇక్కడ 3 మ్యాంగో రెడ్ చిల్లీ పౌడర్తో పాటు నార్మల్ కారం కూడా తీసుకుంటున్నాము. అంతా 2 గ్లాసెస్ లాగా తీసుకుంటున్నాం అనమాట. సో ఆవపిండి కొంచెం తక్కువ, అండ్ ఆవపిండి ఎంత వేస్తామో ఉప్పు కూడా సేమ్ ఉంటుంది, కారం మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. సో మనము పచ్చడి చేయడానికి చాలామంది ఇంట్లో చాలా రకరకాలుగా చేస్తారు, వెరైటీగా చేస్తారు. కానీ అందరి ఇంట్లలో వాళ్ళు ఎలా చేస్తే అలా వాళ్ళకి అలవాటు కదా. సో మా ఇంట్లో ఏంటంటే జస్ట్ పౌడర్స్ అన్నిటినీ నీట్గా ఇలా కలిపేసుకుంటాం అనమాట. ఉప్పు, ఆవపిండి అండ్ కారం పొడి. సో మేము పసుపు, జీలకర్ర పొడి వేయము, కొంతమంది వేసుకుంటారు. పసుపు అండ్ జీలకర్ర పొడి మాత్రం వేయము. జస్ట్ ఇంగువ, ఉప్పు, కారం, ఆవపిండి ఇలా కలిపేసుకొని అందులో నువ్వుల నూనె వేసేసుకొని ఇలా ముక్కల్ని అందులో వేసేసి నీట్గా ప్రతి ఒక్క ముక్కకి ఆ మసాలా పట్టేలాగా డ్యాప్ చేసేసి సపరేట్ గిన్నెలో వేసుకుంటాం అనమాట. లాస్ట్లో అలా మెంతులు వేసేసి 3 days పెట్టేయడం అంతే. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ మనందరికీ తెలుసు లాస్ట్లో మిగిలిందంతా ఇలా తినేస్తాము. సో ఈ బ్యూటిఫుల్ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. See you in the next video. Bye bye.